ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధవరావు ఆరోపించారు. డ్యూటీ విషయంపై ప్రశ్నించిన యూనియన్ నాయకులను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అకారణంగా ఉద్యోగులపై వేటు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మాధవరావు స్పష్టం చేశారు. గవర్నర్పేట బస్ పెయిన్ ఎదుట ఏఐటీయూసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్ఎస్ నారాయణరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేయడంతో దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షా శిబిరంలో ఎంప్లాయీస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధవరావు మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ఆర్టీసీ యాజమాన్యం నిరంకుశ ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. డ్యూటీపై ప్రశ్నించినందుకు యూనియన్ నాయకుడు నారాయణను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు. ప్రతి సంవత్సరం జరగవలసిన డ్యూటీ ఛార్జ్ కౌన్సిలింగ్ను 5 సంవత్సరాలు గడిచినప్పటికీ నిర్వహించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారులు ఇప్పటికైనా దిగివచ్చి నారాయణ సస్పెన్షన్ను ఎత్తివేయాలని, లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ఎంప్లాయీస్ కార్యకర్తల మీద దాడులు కొనసాగిస్తుంది. ఆ దాడుల్లో భాగంగా గవర్నర్పేట 1 డిపో ప్రెసిడెంట్ ఎస్ఎస్ నారాయణని అక్రమంగా అతని యొక్క డ్యూటీ గురించి అడిగినందుకు అక్రమంగా సస్పెండ్ చేశారు. అతను ఈ డిపోలో 8 నెలల నుంచి సీనియర్ కామ్రేడ్ డ్యూటీ చేస్తున్నారు. ఆర్టీసీ విధానం ప్రకారం ఎవరైతే సీనియర్ కామ్రేడ్ ఉన్నారో ఆ సీనియర్ కామ్రేడ్కి ఫిక్స్డ్గా ఒక డ్యూటీ వేస్తారు. ఆ డ్యూటీ టయాలు చార్ట్లో వస్తాయి. అలా కాకుండా అతనికి రోజు ఒక డ్యూటీ వేస్తూ అతను ఇబ్బంది పెడుతుంటే అతను వచ్చేసి నా డ్యూటీ ఏముంది అని ఆ చార్ట్ చూసి ఆ టీఐని నాకు హైదరాబాద్ డ్యూటీ వేయమని ప్రశ్నించినందుకు నీకు హైదరాబాద్ వేయము, నీ చేతనైన వరకు చెప్పుకో అని నానా రకాల మాటలంటూ నువ్వే తప్పు మాట్లాడావు, నీకు చార్ట్ వేయమని గట్టిగా అడిగినందుకు అతను సస్పెండ్ చేశారు. ఆ విధానం కరెక్ట్ కాదు. త్వరలో జరగనున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలలో ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం సిబిఐని పావులా వాడుకుంటూ జగన్పై ఆయన సంస్థలపై కుట్రపూరితమైన దాడులకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగిరాల రామిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కుట్రల్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. జగన్ వెంట ప్రజలంతా ఉన్నారనే విషయాన్ని గమనించాలని సూచించారు. రాణిగారి తోటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి నీచ రాజకీయాలకు దిగజారని విమర్శించారు. ఉప ఎన్నికలు సమీపించిన తరుణంలో జగన్ను మానసికంగా అస్థిరపరచాలనే కుతంత్రంతోనే కాంగ్రెస్ అధిష్టానం సీబీఐతో దాడులు చేయిస్తోందన్నారు. రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు డిపాజిట్లు కూడా దక్కవని, మొత్తం 18 స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన సంస్థలు ఏ ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. సాక్షి పేపర్లో సుమారు 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళను నడివీధిన పడేలాగా ఇవాళ అధికార ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే రేపు జరగబోయే 18 ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి విజయకేతనాలు చేస్తారని, వీళ్ళకి ముందే ఓటమి తెలిసి ఓటమిని తట్టుకోలేక ఆయన పేపర్ అయినటువంటి సాక్షి మీద దాడులు చేయడం జరిగింది. అలానే వాళ్ళ అధికారికంగా కూడా యాడ్లు కూడా నిలిపివేయడం జరిగింది. నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన 6 సభ్యుల ముఠాను సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 12 లక్షల విలువైన 44 కాసుల బంగారు ఆభరణాలు, 6 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసే ఒక రిసీవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కృష్ణలంకకు చెందిన రవి, అతని స్నేహితుడు గంజా వీరయ్య మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట ఇళ్ల తాళాలు పగలకొట్టి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. అరండేల్పేట ఇంటి దొంగతనం కేసుతో పాటు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరి వద్ద నుండి 12 లక్షల విలువైన 44 కాసుల బంగారం, 6 కేజీల వెండి వస్తువులను, నేరాలకు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్డు తదితర వస్తువులను స్వాధీనపరుచుకున్నామన్నారు. నిందితులలో గంజా వీరయ్య పాత నేరస్తుడని, ఇతను గతంలో దొంగతనం కేసులో శిక్ష అనుభవించాడని తెలిపారు. దృష్టి పెట్టిన తర్వాత ఇతను నివాసం ఉండేది వాంబే కాలనీ. అదే వాంబే కాలనీలో నేరస్తులు అంతా కూడా కొంతమంది ఇతను పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇతను ఒకప్పుడు పాత స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు వీరయ్య. ఆ వీరయ్య అనే అతను
ఆ మట్టి పని చేసుకున్నప్పటి నుంచి కూడా ఇతని ఫ్రెండ్ కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో అతని స్నేహితుడు వీరయ్య గతంలో 2 కేసుల్లో శిక్ష కూడా పడింది. ఒకటి గవర్నర్పేట, 2 పాయకపురం. ఈ 2 కేసుల్లో కూడా ఈ దొంగతనాల కేసులో శిక్ష పడితే తన స్నేహితుడు మట్టి పని చేసుకునేటప్పుడు ఈ సెంట్రింగ్ పని చేసే ఒక వెంకట కూడా ఇతను పరిచయాలు అయ్యాయి. ఈ 3 స్నేహితులు కలిపి వాంబే కాలనీలో ఇంకొక 3 జోజీ, నాగరాజు అండ్ రాఘవ అనేటువంటి మరొక 3 వ్యక్తులు, ఈ 6 కలిపి వాంబే కాలనీలో స్తంభం సెంటర్ దగ్గర చేరటం నైటు. వీళ్ళంతా మాట్లాడుకోవటం, ఈ నాని అని అతను ఎక్కడైతే ఇల్లు తాళాలు వేసున్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొస్తాడో అవన్నీ వీళ్ళు షేర్ చేసుకోవటం, ఒక పథకం చేయడం, ఇట్లా 6 నెలల నుంచి వీళ్ళు నేరాలు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో